ఈసారి కూడా ఒంటె పెదవుకు నక్కాశ పడ్డట్టే అవుతున్నది రైతు భరోసా పెట్టుబడి సాయం ముచ్చట అని అంటుర్రు. వానకాలం వ్యవసాయ పనులు మొదలవుతున్నా ఇంకా రైతు భరోసా ఎప్పుడు ఇస్తుంది, ఇత్తనాలు ఎరువులు ఎప్పుడు కొనుక్కోవాలి, అదును పోతే మళ్ళా రాదు, ఆపదల అక్కరగ్రాండ్ సాయం దేనికి అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటారు. యాసంగిలో ఎట్లాగో ఇచ్చి ఇయ్యనట్టు చేసిండ్రు. ఈ వానకాలం పంటలకైనా సాయం చేస్తారో అనుకున్నారట రైతులు. కానీ వాళ్ళు పెట్టుకున్న ఆశలు ఉత్తగా అయ్యేటట్టే ఉన్నాయని అంటుర్రు. వానకాలం సాయం ఇవ్వాల్సిన భరోసా ఇంకా బాకే ఉన్నది, దాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదంటుర్రు. ఇక కొందరైతే లెక్కలతో సహా చెప్తుర్రు 9,200 కోట్లు యాసంగిలో చేయాల్సిన సాయం కానీ ఇచ్చింది మాత్రం 5,000 కోట్లే అంటుర్రు. కాబట్టి పాతయే పూర్తి చేయలేదు, ఇప్పుడు వానకాలం పంటలు వేసుకునే టైంకు ఇస్తారన్న గ్యారంటీ కూడా లేకుండా అయిందంటుర్రు. సర్కారు ఇస్తామన్నా మాకు నమ్మకం లేదు దొరా అన్నట్టు చెప్పుకుంటున్నారట. 100% రుణమాఫీ అన్నారు, అది 50% కూడా చేయలేదు. ఇప్పుడు రైతు భరోసా మీద కేబినెట్ మీటింగ్లో నిర్ణయమే తీసుకోలేదు. ఇంత ఘోరం ఉంటుందా? రైతులు ఏమైపోవాలి? పేరుకే రైతు భరోసా, కానీ అన్నదాతలకు సర్కారు ఇచ్చే సాయం మీద భరోసా లేకుండా పోతున్నదా అంటుర్రు. మరి పెట్టుబడి సాయం ఖచ్చితంగా ఎప్పుడు చేస్తారు, ఏ పంటకాలం వరకు అందిస్తారు, రైతుల ఆశ కొద్దీ ఎదురు చూడాలనా వద్దా అనేది ఎవరు చెప్తలేరంటుర్రు ఊర్ల పొంటి రైతన్నలు. మరి చూడాలి రైతు భరోసా అన్నదాతల ఆశలు పెంచుతుందో తుంచుతుందో.